హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఆదివారం వచ్చిందంటే చాలు ఏదైనా స్పెషల్ నాన్ వెజ్ వంటకం లేనిదే ఆ పూట గడవదు కదా! తాజా ములంకాళ్ళు, పచ్చి రొయ్యల కాంబినేషన్ అంటే ఆ రుచే వేరండి. ఆకాశం నుంచి అమృతం నేలకు దిగివచ్చినట్లుగా ఉండే ఈ వంటకం కోసం మా ఇంట్లో అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. ఆదివారం అంటేనే స్పెషల్ అండి. కుటుంబం అంతా కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఇష్టమైన వంటకాల్ని ఆస్వాదించే ఒక చక్కని సమయం. ఈరోజు మా ఇంట్లో ఆ సండే స్పెషల్ ఏంటో తెలుసా? ములంకాళ్ళు, పచ్చి రొయ్యల ఇగురు. ములంకాళ్ళలో ఉండే ఆ పసరు రుచి, రొయ్యల్లో ఉండే తీయదనం కలిస్తే అది వంట కాదు, ఒక అద్భుతం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వంటకాన్ని ఎలా చేయాలో చూసేద్దామా? ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి మగ్గడానికి టైం పడుతుంది కదా! కొంచెం మూత పెట్టి మగ్గించండి. చూడండి ఇవి ఇలా వేగినాయి కదా! ఇప్పుడు వీటిలోకి నేను ఆల్రెడీ ఆయించి పెట్టుకున్న రొయ్యలను వేసుకున్నాను. అలాగే చిన్న సాల్ట్ కూడా వేసి మరొకసారి అంతా కూడా కలిపి మూత పెట్టుకోవాలి. చూడండి ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారినాయి కదా! ఇప్పుడు వీటిలోకి నేను ఆల్రెడీ 2 టమాటీలని ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ఈ ప్యూరీ కూడా వేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ సెపరేట్ అయినంత వరకు కొంచెం వేయించుకోండి అలాగా. ఇప్పుడు దీనిలోకి 1 స్పూను కారం వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ ఈ టేస్ట్ కూడా బావుంటుందండి. ఇప్పుడు దీనిలోకి 3 ములంకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇవి కూడా వేసుకొని కొంచెం అంతా కూడా బాగా కలుపుకోవాలి. వీటిలోకి కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఈ ములంకాయలు ఉడకాలి కదా! మీ టేస్ట్‌కి తగిన సాల్ట్ వేసుకొని మరొకసారి అంతా కలిపి మూత పెట్టుకోండి. ఇది కొంచెం దగ్గర పడుతుంది. చూడండి ఇది కొంచెం దగ్గర పడింది కదా! ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీరని అది వేసుకొని మరి కొంచెం మూత తీసి దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోండి. అంతేనండి. ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ రొయ్యలు ములంకాడ కర్రీ రెడీ అండి. చూసారు కదా! గుమగుమలాడే ములంకాడ రొయ్యల ఇగురు సిద్ధమైపోయింది. ఇది అన్నంలో కలుపుకొని తింటుంటే అబ్బా ఆ తృప్తే వేరండి. ఈ ఆదివారాన్ని ఇంతకంటే కమ్మగా ఏదీ మార్చలేదు కదా! ఒక చిన్న మాట, మనం వండే వంటల్లో రుచి కంటే వడ్డించే ప్రేమ ఎక్కువ ఉండాలండి. తిన్నవారి కడుపుతో పాటు మనసు కూడా నిండుతుంది. మీరు కూడా ఈరోజే ఈ రెసిపీని ప్రయత్నించి మీ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రుచుల కోసం మన మై మామ్స్ మ్యాజిక్ పాట్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కమ్మని రుచితో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.